నేను యాక్చువల్‌గా మంత్రి గారితో డిస్కస్ చేస్తా. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు నేనే ఫిజికల్‌గా విజిట్ కూడా చేస్తాను. విజిట్ చేసి మళ్ళీ మంత్రి గారితో మాట్లాడతా. యాక్చువల్‌గా ఈరోజు ఆ కన్సర్న్ మంత్రి గారు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారు యాక్చువల్‌గా దాన్ని విజిట్ చేయడం జరిగింది. దానివల్ల ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. యాక్చువల్‌గా దానికి ఏదో కమిటీలు వేశారు. అవన్నీ అయిన తర్వాత ఏందో చెప్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ మీటింగ్ చెప్తాను అండి ఈరోజు కాకినాడ జిల్లా ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ మొత్తం డిస్ట్రిక్ట్ యొక్క డెవలప్మెంట్ విషయమై రివ్యూ జరిగింది. దీంట్లో మొదటగా ఒక్కొక్క ఐటెం తీసుకొని ఈరోజు ధాన్య సేకరణ, వ్యవసాయం, పురపాలక పట్టణాభివృద్ధి, మెఫ్మా, స్మార్ట్ సిటీ, తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగు, తాగునీరు, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, వీటి మీద చాలా కూలంకషంగా ప్రస్తుతం ఉన్న సమస్యలు వాటి మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు ధాన్యం తీసుకుంటే ధాన్యానికి సంబంధించి ఇంకొక 10% ధాన్యం యాక్చువల్గా ఇంకా ప్రొక్యూర్ చేయాలని యాక్చువల్గా ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఏదైతే ఈరోజు బియ్యం గోడౌన్లో ఉందో ఆ బియ్యం అంతా ఎక్కువ వచ్చింది, అంటే అక్కడ లేకుండా మళ్ళీ కొత్త బియ్యం కాకుండా వేరే గోడౌన్లలో వేరే దగ్గర ఉండే పాత బియ్యం కూడా కొంత తెప్పించమని రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ గారికి చెప్పారు, వాళ్ళు చేశాను. అదేవిధంగా ఈ టార్పాలిన్ పట్లని సబ్సిడీ మీద రైతులకు ఏర్పాటు చేయమని అడిగారు శాసనసభ్యులు. 2014-19లో కూడా దాని మీద యాక్చువల్గా డిస్కషన్ చేసి కొంత ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్టేట్ మొత్తం, అంటే ఇక్కడ ఒక్కడైతే కుదరదు, రాష్ట్రం మొత్తం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీడ్ క్వాలిటీ సీడ్ వచ్చేటట్టుగా చూడండి. కొన్ని దగ్గరలో సీడ్ క్వాలిటీ సరిగా లేదు. దాని మీద యాక్చువల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎరువులు సరిపడ క్వాంటిటీ యాక్చువల్గా ఉన్నాయన్నారు. ఈరోజు ఏదైతే మిలిటెంట్స్ అవన్నీ యాక్చువల్గా పండిస్తున్నారో వాటికి సంబంధించి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టమన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ దాన్ని కూడా యాక్చువల్గా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను మాట్లాడి యాక్చువల్గా ఆ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే ఖచ్చితంగా కొంతమందికి ఉపాధి కూడా వస్తుంది. అదేవిధంగా డ్రైన్స్లో సిల్ట్, అంటే నెక్స్ట్ మళ్ళీ జూన్ కల్లా రెయిన్స్ వస్తాయి. లాస్ట్ టైము రెయిన్స్ అప్పటికే యాక్చువల్గా ప్రభుత్వం ఫామ్ అయింది, ఇబ్బంది పడ్డాం. అందువల్ల కెనాల్స్లో సిల్ట్ని తీసేది ఇప్పటి నుంచే, అంటే డిసెంబర్ వస్తుంది, మళ్ళీ జనవరికి వస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిల్ట్ చేసేదానికి ప్లాన్ చేసి దానికి తగ్గ ఆ గుర్రపడ్డకాయ తీసేదానికి బడ్జెట్లు ప్లాన్ చేసి వాటికి సంబంధించిన టెండర్లు కూడా ఇప్పటి నుంచి చేస్తే నిదానంగా తీసి క్వాలిటీ చెక్ చేస్తే అవన్నీ నీట్గా ఉంటాయి. అటుకంటే లాస్ట్ మినిట్లో టెండర్లు శాంక్షన్ చేసి అదరాబదరా చేయమంటే క్వాలిటీ రాదు అని ఒక మంచి సజెషన్ ఇచ్చారు. అది ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి దాని మీద కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్కి యాక్చువల్గా ఈ యొక్క రైతులు ఏదైతే ఉండారో వాడు వర్కర్స్ లేబర్ దాన్ని ఏమన్నా అనుసంధానం చేయగలరని అడిగారు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉండేది. దాన్ని కూడా యాక్చువల్గా కేంద్రంతో ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వీలైతే చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ కెనాల్స్లో షట్టర్స్ ఓపెన్ కావట్లేదు, ఓపెన్ అయినా సరిగా పనిచేయట్లేదు అన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా స్టడీ చేసి అవన్నీ అయ్యేటట్టు, ఇది రాష్ట్రం మొత్తం ఉంది, అన్ని దగ్గరలో ఈ షట్టర్స్, అంటే గత 5 సంవత్సరాల్లో గత వైసీపీ ప్రభుత్వం దాన్ని అసలు నిర్వీర్యం చేసింది. ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ దాని మీద ఉన్న షట్టర్స్ వాటి గురించి పట్టించుకోవాలా, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినాయి. అవి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటేనే ఆ గ్రీస్ అది వేసి దాన్ని వాడుతూ ఉంటేనే పనిచేస్తాయి.
అవి కంప్లీట్గా నిన్న యాక్చువల్గా ఇదే మీటింగ్ నెల్లూరులో జరిగింది. అక్కడైతే షట్టర్ ఓపెన్ చేయాలంటే ఓపెనే కాలేదంట. ఆఖరి దాన్ని వదిలేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద ఉంది. ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అవి ఇమీడియట్గా అయ్యేటట్టుగా చూడమని చెప్పాము. అదేవిధంగా మోడర్నైజేషన్ ఆఫ్ ఏలూరు రిజర్వాయర్ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి 848 కోట్లతో ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎస్టిమేషన్స్ వేసి దాన్ని రెడీ చేశారు. అయితే ఈరోజు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహా ఏంటంటే నీటి సంఘాలు వస్తున్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది, వాళ్ళ సలహాలు తీసుకొని ఈ డిపిఆర్ని రివైజ్ చేయమన్నారు. కలెక్టర్ గారికి అదే ఆదేశించాను. మీరు ఈ డిపిఆర్ని యాజ్ కాకుండా మళ్ళీ ఈ డిపిఆర్ని ఆ కన్సర్న్ నీటి సంఘాలతో మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకొని అధికారులు రివైజ్ చేసి సబ్మిట్ చేస్తే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోవడం జరిగిందని చెప్పాను. అదేవిధంగా ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ దీనికి సంబంధించి అడిగారు. ఈ సాలిడ్ వేస్ట్ 2014-19లో నేను మున్సిపల్ శాఖ మంత్రిని. అప్పుడు అనేక విదేశాల్లో స్టడీ చేశాం. చైనాలో అయితే ఈరోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేవి 11,000 ఉన్నాయి. జపాన్లో టోక్యో సిటీ 50 డివిజన్లు 49 ప్లాంట్లు ఉన్నాయి. సింగపూర్ మొత్తం క్లీన్ చేయడానికి 4 ప్లాంట్లు ఉన్నాయి. ఇలా ఉంటే అవన్నీ స్టడీ చేసి ఆ 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్లాంట్ చూశారు, సింగపూర్లో చూశారు, టోక్యోలో చూశారు. అప్పుడు మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు కలిసి 10 ప్లాంట్స్ శాంక్షన్ చేశారు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. అయితే అప్పుడు టెండర్లు పిలిచి అలాట్ చేశాం. ఎక్కడైతే ల్యాండ్ అవైలబుల్ ఉండిందో గుంటూరు, విశాఖపట్నం స్టార్ట్ అయిపోయినాయి. మిగతా దగ్గర చిన్న చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాల. అయితే ఈరోజు గుంటూరు, విశాఖపట్నం చక్కగా జరుగుతున్నాయి. 1100 టన్నులు వేస్ట్ ఈరోజు విశాఖపట్నం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తున్నారు. అది చక్కగా బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, దాంట్లో నుంచి యాష్ బయటకు వస్తుంది, యాష్తో బ్రిక్స్ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరులో కూడా అంతే. ఒక గుంటూరే కాదు, గుంటూరు, కృష్ణా, మంగళగిరి ప్లాంట్కి సరౌండింగ్స్లో 50-60 కిలోమీటర్లో ఉన్న మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలదంతా దాంట్లో వేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా అంతే 50-60 కిలోమీటర్లు. దానివల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో 7,000 మెట్రిక్ టన్నులు రోజు సాలిడ్ వేస్ట్ వస్తుంటే 31% ఈ 2 ప్లాంట్లలో బర్న్ అయిపోతుంది. మొన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి కాకినాడ, రాజమండ్రి మధ్య ఒకటి పెట్టమన్నారు, శాంక్షన్ చేయమని చేశారు. నెల్లూరు, గూడూరు మధ్య ఒకటి శాంక్షన్ చేశారు. రాయలసీమ 3 జిల్లాల్లో కూడా ఒకటి శాంక్షన్ చేశారు. ఈ రెండింటికైతే టెండర్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ల్యాండ్ ఒకటి ఐడెంటిఫై చేయమని 2 కలెక్టర్లకు చెప్పాను. త్వరలో ఒక 1 వీక్లో చేస్తే టెండర్ పిలుస్తాం. ఈ 2 కూడా అయితే ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ 52% పూర్తవుతుంది. రాయలసీమ కూడా పూర్తయితే 70%. అంటే ఇంకా చెత్త దెబ్బలు ఉండవు. ఈరోజు లెగసీ తీసుకుంటే చెత్త దెబ్బలు 85 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దెబ్బలు అంటారు చెత్త దెబ్బలు. 85 లక్షల మెట్రిక్ టన్నులు. అవన్నీ క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు. వచ్చే అక్టోబర్కి పూర్తి చేయాలని ఆ దిశలో చేస్తున్న. ఖచ్చితంగా రాబోయే అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆ 85 లక్షల టన్నులు ఉండదు. అయితే ఇప్పుడు వచ్చేది మళ్ళీ అక్కడ వేస్తుంటారు. దీన్ని కూడా లేకుండా చేయాలనే దానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పోతున్నాం. ఈ జిల్లాకు సంబంధించి చక్కగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అది 1.5 ఇయర్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అంటే యూజ్ చేసిన వాటర్ని బయటికి పోయేదానికి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, వీటికి సంబంధించి 2014-19లో 2 ప్రాజెక్టులు. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఏంటంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. స్టేట్ మ్యాచింగ్ 30% పెట్టాలా, అది పెట్టలా. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మొన్న జూలైకి ఆ ప్రాజెక్ట్ టైం అయిపోయి క్లోజ్ చేశారు, క్యాన్సిల్ అయిపోయింది.
మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి కేంద్రంతో మాట్లాడి ఆ బ్యాంకుకి లెటర్ రాసి మేము కంప్లీట్ చేస్తామంటే మరొక 4 సంవత్సరాలు చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో దాని టెండర్లు కూడా ఫైనలైజ్ చేసి రాబోయే 2 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. అది చేస్తే ఈ రాష్ట్రంలో 80% ఆఫ్ మున్సిపాలిటీలో చక్కటి వాటర్, సర్ఫేస్ వాటర్, నదుల నుంచి తీసేదాన్ని సర్ఫేస్ వాటర్ అంటారు, ఆ వాటర్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అమృత ప్రాజెక్టులో వాటర్ ఉంది, డ్రైన్స్ ఉన్నాయి, స్వచ్ఛ భారత్ ఉంది. అది 8,000 చిల్లర కోట్లు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. రాష్ట్ర ప్రభుత్వం పెట్టక, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పెట్టక ఆ ప్రాజెక్ట్ అట్నే నిలిచిపోయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ టేకప్ చేసాం. దాన్ని కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ దాని టెండర్స్ కూడా ఫైనల్ అవుతాయి. ఆ ప్రాజెక్టు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో 80% ఏరియాకి చక్కటి వాటరు, చక్కటి డ్రైన్స్, వర్షం వస్తే నీళ్లు పోయాయి. యూజ్డ్ వాటర్ డ్రైన్స్, మన బాత్రూంలో, టాయిలెట్స్లో, వంటగదిలో వాటర్ పోయే యొక్క సిస్టమ్ వస్తుంది. అయితే మిగిలిన 20% కూడా మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, వాటికి డిపిఆర్లు తయారు చేయండి. రాబోయే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీల్లో ప్రతి ఒక్కరికి 135 లీటర్ల చక్కటి వాటర్ ఇవ్వాలి, ట్రీటెడ్ వాటరు. వాళ్ళు యూజ్ చేసిన వాటరు డ్రైన్ చేయటంలో కూడా దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ కాలువలు కదలాలి. వర్షం వస్తే చక్కగా నీళ్లు పోవాలి, లైట్లు ఉండాలి, రోడ్డు ఉండాలి. ఆ విధంగా డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపించండి, శాంక్షన్ చేయించండి. రాబోయే 4 సంవత్సరాలు పూర్తి చేయమన్నారు. ఆ దిశగా ఈరోజు మున్సిపల్ శాఖ పనిచేస్తుంది. అవన్నీ చేస్తామని రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బైపాస్ విషయం కూడా చెప్పారు, దాన్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా వర్క్ చేస్తామని తెలియజేస్తాను. ఉప్పాడలో ఒక అన్నా క్యాంటీన్ అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా టేకప్ చేస్తామని చెప్పాను. అదేవిధంగా మెఫ్మాకు సంబంధించి కొన్ని సమస్యలు చెప్పారు. అదేంటంటే అడిషనల్ వర్క్స్ని ఇమీడియట్గా ఇస్తే అవి టేకప్ చేస్తాం, ఇచ్చిన వాటిలో కొన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఎనర్జీస్ దాంట్లో దాన్ని యాక్చువల్గా కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారు, ఇమీడియట్గా చేస్తామని. అదేవిధంగా అక్కడ చేసే వర్క్స్లో రోడ్డు వెడల్పు 3.6 మీటర్లు చేయమన్నారు. దాన్ని కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా చేస్తామన్నారు. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్స్ అన్ని రోడ్స్లో రేపు సంక్రాంతికి పాట్ హోల్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తీసుకున్నారు. గత ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేసేసి ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు చేసేసి ప్రజలు కట్టిన మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్సులు, వాళ్ళ ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, లేదా టౌన్ ప్లానింగ్ ద్వారా కట్టిన అమౌంట్ కానీ మొత్తం 3,200 కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు. అవి మున్సిపాలిటీస్కి ఇవ్వకుండా దాన్ని ఎలా చేశారో కూడా తెలియదు, దేనికి వాడారో కూడా తెలియదు. అలా నిర్విరామం చేశారు. ఆ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక పద్ధతి, ఒక రూల్స్, ఒక చట్టం, ఒక కాన్స్టిట్యున్సీ అసలు తెలియదు. ముఖ్యమంత్రిగా తెలియదు, నాయకులు అలా చేశారు. ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలు స్వపరిపాలన, ప్రజలకు కావాల్సిన అవసరాలకి సంబంధించి వాళ్ళు ట్యాక్స్లు వేసుకోవచ్చు, కౌన్సిల్లో రిజల్యూషన్స్ పాస్ చేసుకొని వాళ్ళు చేయాల్సిన పనులకు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకొని ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా, వాటిని స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ డబ్బులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో తీసుకొని అవి వేరే వాటికి డైవర్ట్ చేసి 3,200 కోట్లు మున్సిపాలిటీకి బాకీ పెట్టిపోయారు. ఈరోజు ఆ 3,200 కోట్లు ఉంటే అమృత ప్రాజెక్ట్ అయిపోద్ది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 అయిపోతాయి. అయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఆయన అనేక మార్గాల ద్వారా ఈరోజు వీటికి అమౌంట్ యాక్చువల్గా ఇస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో 100% మున్సిపాలిటీస్లో ఏదైతే బేసిక్ నీడ్స్, వాటరు, సివరేజ్ వాటరు, లైట్స్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్ అవి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను.
అదేవిధంగా జలజీవన్ మిషన్ రూరల్లో యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ సంబంధించి దానికి కూడా యాక్చువల్గా 874 వర్క్స్ దాంట్లో ఇచ్చారు. అందులో 551 స్టార్ట్ అయినాయి, ఇంకా ఒక 51 స్టార్ట్ కావాలా. వాటిని కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ శాండ్ తెలుసు. అంతకుముందు శాండ్ చాలా అబ్నార్మల్ రేట్ ఉంది. దాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి గారు అనేక దఫాలు అధికారులతోనూ అందరితోనూ డిస్కస్ చేసి ఫ్రీ శాండ్ చేశారు. అయినా కొన్ని ప్లేసుల్లో మన యొక్క కాకినాడ లాంటి ప్లేసుల్లో, ఎందుకంటే కాకినాడకి పక్కనే రివర్ లేదు, మనకు రాజమండ్రి నుంచి రావాలా. దీని రేటు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది, తగ్గినా ఇంకా తగ్గాలని యాక్చువల్గా. అంటే 21 లారీ 21,000, 22,000, 20,000, ఇవాళ ఏదో 19,000 అన్నారు. ఇందాకనే ఇవాళ 19,000 ఉన్నారు. అది 16,000కి వస్తే బాగుంటుంది సార్, రీజనబుల్గా ఉంటుందని బిల్డర్స్ చెప్పారు. ఇప్పుడే బిల్డర్స్ వచ్చారు. ఈ మధ్య అంతా 27, 24 అట్టుండింది. ఈరోజు 19,000 లెక్కన తోలారు సార్. 16,000కి వస్తే అది సమ్మతంగా ఉంటుందన్నారు. దానికి ఇక్కడ కలెక్టర్తోనూ, రాజమండ్రి అక్కడ కలెక్టర్తో, ఇక్కడ మైన్స్ అక్కడ మైన్స్, వీళ్ళందరితో నేను మళ్ళీ రేపు నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఒక వారంలో డిస్కస్ చేసి వీలైనంత వరకు ఆ రేటు తగ్గించేట్టుగా చేస్తామని చెప్పాను. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో చెప్పారో ఆ సమస్యలన్నీ చెప్పి అవన్నీ మినిట్స్ చేశారు కలెక్టర్ గారు. వాటన్నిటి కాపీ కూడా నాకు పంపించమన్నాను. నేను కూడా రెగ్యులర్గా అధికారులతో ఫాలోఅప్ చేసి అవన్నీ నెక్స్ట్ మీటింగ్ అయ్యే లోపల అవన్నీ సాల్వ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేయటం రాక ఒక యుగోతో, అసలు పరిపాలన అంటే కాన్స్టిట్యూషన్ మనకుంది, రాజ్యాంగం ఉంది. అక్కడ రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ అసెంబ్లీలు నడుచుకోవాలా. వాళ్ళు చేసిన శాసనాలని ఇక్కడ శాసనాలు చేస్తాం, ఆ శాసనాలని జీవో రూపంలో వస్తాయి, అది అధికారులు చేయాలా. కాన్స్టిట్యూషన్ తెలియదు, ఇక్కడ అసెంబ్లీలో శాసనాలు తెలియదు, జీవోలు తెలీదు, ఎవరి పార్టీ వాళ్ళు చేశారు. ఆ విధంగా టోటల్ నిర్మాణం చేశారు. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే గత 6 నెలల్లో నేను చేసింది ఏంటంటే ఫైనాన్స్ ప్లానింగే. అమరావతి రాజధాని తీసుకుంటే 3 ముక్కలు ఆటాడి దాన్ని నాశనం చేశారు. 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క కేసు లేకుండా రైతులు 34,000 ఎకరాలని రాష్ట్రానికి ఇచ్చి రాజధాని కట్టుకోమంటే దాన్ని నాశనం చేశాడు. 41,000 కోట్లకి 2014-19లో నేను టెండర్స్ ఇచ్చా, రోడ్లకి, డ్రైన్స్కి, బిల్డింగ్స్కి. 5,000 కోట్లు పే కూడా చేసాం. వాళ్ళకి ఇంకా 3,000 కోట్లు ఇవ్వాలా. 5 సంవత్సరాలు దాటిపోయింది పాపం. దాన్ని నిర్ణయం చేశాడు. రైతులను ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. అయితే ఈ 6 నెలల్లో నేను మంత్రిగా, రాజధాని మంత్రిగా చేసింది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ లీగల్ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళది క్లోజ్ చేయాల, క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, అట్టే ఉంచి పెట్టారు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన రోడ్డు కొంత తవ్వుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ స్టీల్ ఎత్తుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు కేసులు పెట్టారు. ఇవన్నీ సాల్వ్ చేయడానికి కమిటీలు వేసి ఆ కమిటీలో డిస్కస్ చేసి మళ్ళీ అధికారులు వాళ్ళతో డిస్కస్ చేసి అనేక దఫాలు అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోకుండా మళ్ళీ దాన్ని అథారిటీ మీటింగ్లో పెట్టి అప్రూవ్ చేసి, మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి, మళ్ళీ మొన్న అసెంబ్లీలో కూడా పెట్టి అప్రూవ్ చేసి లీగల్ ఇష్యూస్ అన్నీ చేయడానికి 6 నెలలు పట్టింది. అది అవ్వగానే ఇమీడియట్గా టెండర్స్లకు ఎస్టిమేట్ చేయించాం. 62,000 కోట్లు అయింది. అందులో 45,000 కోట్లు గత 3 అథారిటీ మీటింగ్లు పెట్టి 45,000 కోట్లకి అథారిటీ మీటింగ్లో అప్రూవ్ చేసాం. రేపు ఉదయం క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అవ్వగానే 4-5 రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం. మొత్తం 62,000 కోట్లు. మిగతావి కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్లో వర్క్స్ టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో 100% 100% అమరావతి రాజధాని కంప్లీట్ చేస్తాం. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఇది ఒక రాజధాని అవుతుంది. డబ్బులు లేకపోయినా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి సహాయం అడిగారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఏంటంటే కొన్ని లోన్స్ తెచ్చుకుంటే లోన్స్ ద్వారా చేస్తే అక్కడ కొంత ల్యాండ్ ఉంది, దాన్ని ఆక్షన్ చేస్తే మళ్ళీ డబ్బులు వస్తుంది. ఆ విధంగా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నాశనం చేసింది. అంటే అమరావతి రాజధాని కడితే ఓన్లీ రాజధానే కాదు, అక్కడ దానివల్ల ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఈ రాష్ట్రానికి దానివల్ల ఎంతో ఇన్కమ్, లక్షల ఇన్కమ్ వస్తుంది. దానివల్ల 26 జిల్లాలని డెవలప్ చేయడానికి వస్తుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దాన్ని చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఎన్డీఏ ప్రభుత్వం, అటు బీజేపీ, అటు జనసేన పార్టీ, కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో ఈ రాష్ట్రం మెల్లమెల్లగా ముందుకు అడుగులేస్తుంది. త్వరలో ఇది గాడిలో పడి ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.